అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, అల్లు అర్జున్ అందరూ ఒకే స్టేజ్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ ఫ్యాన్స్కు పండగే పండుగ కదా. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు కౌంట్ డౌన్ మొదలైంది. అందరూ ఒకే చోట కనిపించే మరో పండుగకు సమయం దగ్గర పడింది. కానీ ఒకటే లోటు, ఇప్పటి వరకు అందరికీ ఇన్విటేషన్ అందింది, ఆ ఒక్కరికి తప్ప. అవును, జూనియర్ ఎన్టీఆర్కు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదట. అందరినీ పిలిచారని ఆనందించే లోపే తారక్ను ఎందుకు పిలవలేదన్న వార్త అభిమానుల మనస్సును నొప్పిస్తుంది. మరోవైపు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఒకే వేదికపై కనిపించడం మరో హాట్ టాపిక్గా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తవడంతో తెలుగు సినీ పరిశ్రమ బాలయ్య కోసం ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అధికారికంగా బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు యూనియన్లు కలిసి హైదరాబాద్లో ఘనంగా బాలయ్యకు 50 ఏళ్ల నట ప్రస్థాన వేడుకని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 1న నోవోటెల్లో ఈ ఈవెంట్ గ్రాండ్గా జరగనుంది. ఈ వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్స్తో పాటు తమిళ, కన్నడ, మలయాళ స్టార్స్ని కూడా పిలిచారు. ఇక పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్కు కూడా ఇన్విటేషన్ వెళ్ళిందని సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్కు ఆహ్వానం అందలేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. హరికృష్ణ కుమారులను కావాలనే బాలకృష్ణ పక్కన పెట్టారని చర్చించుకుంటున్నారు. నిజానికి చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి చెందిన ఈవెంట్లకు దూరంగా ఉంటున్నారు. అటు రాజకీయంగానూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేయడం లేదు, అలాగని వైసీపీకి కూడా నేరుగా మద్దతు ఇవ్వడం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ వైపు ఉన్నారు. ఇదే విషయంలోనే బాలయ్య, తారక్ ఫ్యాన్స్కి నిత్యం వాదించుకుంటూ ఉంటారు. గతంలో ఎలాంటి ఈవెంట్లు జరిగినా తారక్ తన కుటుంబం గురించి చెబుతూ ఉండేవారు. ఎన్టీఆర్ గురించి, బాలకృష్ణ గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అయితే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటున్నారు. మా బాబాయ్ అంటూ బాలకృష్ణను ఎన్నోసార్లు ఆకాశానికి ఎత్తేసిన నాటి జూనియర్ ఎన్టీఆర్ వేరు, నేటి తారక్ వేరు. ఇటు రాజకీయంగానూ టీడీపీకి చాలా దూరం పాటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ను బాలకృష్ణ ఈవెంట్కు కావాలని పిలవలేదన్న చర్చ జోరుగా సాగుతుంది. మరోవైపు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ వార్ కొనసాగుతున్న వేళ ఈ రెండు కుటుంబాలు బాలయ్య బాబు ఈవెంట్కు హాజరయ్యే అవకాశాలు కనిపించడం చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్కి ఇన్విటేషన్ వెళ్ళింది. చూడు ఎలాగో వస్తారు. అటు పవన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒకే వేదికపై బన్నీ, పవన్, చిరంజీవి కనిపించే అవకాశం ఉండడంతో ఈ సీన్ కోసం యావత్ టాలీవుడ్ సర్కిల్స్తో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. 2024 ఏపీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయడాన్ని పవన్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. దీని గురించి ఇప్పటికే చర్చ కొనసాగుతూనే ఉండగా బాలకృష్ణ ఈవెంట్లో మెగా, అల్లు కుటుంబాలు ఒకే చోట కనిపించడం కాకరేపుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.